హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయ అనగానే అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా చేసుకొని అప్పటికప్పుడు తినేసేయచ్చు ఈ పచ్చడి. ఫంక్షన్స్ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా ముందుగా మన ట్రెడిషనల్ రెసిపీ లాగా మామిడికాయ ముక్కల పచ్చడి కానీ, తురుము పచ్చడి కానీ సర్వ్ చేస్తూ ఉంటారు కదా. అప్పటికప్పుడు చేసుకునే ఈ తురుము పచ్చడిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న టిప్స్తో పాటు ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలి, ఎలాంటి కాయలు తీసుకోవాలనేది కూడా డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో చూడబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది ఒక పెద్ద సైజు మామిడికాయ అండి. ఇది అంత ముదురు మామిడికాయ ఏం కాదు, లేత మామిడికాయను. మనకి ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవట్లేదు, ఒక 10 రోజులు అలా తినటం కోసం అయ్యి నేను చేస్తున్నాను. ఇట్లా తురుముకుందాము. ఇలా మనకి పెద్ద హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ నుంచి మామిడికాయ అనేది తురుముకుందాము. మామిడికాయ అయితే చక్కగా తురుముకున్నా కదండి. నేనైతే కొంచెం పెద్ద హోల్స్లో నుంచి తురుముకున్నాను ఈ మామిడికాయ తురుము. మీరు కావాలి అంటే చిన్న హోల్స్లో నుంచి అయినా తురిమి తీసుకోండి. కొంచెం క్వాంటిటీ చేస్తున్నా కదా అని కొలతలతో చెప్పకుండా ఉండను, మీకు కప్పు కొలతలతో చెప్తాను. ఎందుకంటే నేను పెడుతుంది ఒక్క కాయే కాబట్టి మీరు కూడా 1-2 కాయలు చేసుకునేటప్పుడు కప్పు కొలతలు అయితే ఈజీగా అనిపిస్తుంది. పచ్చడి చేసేటప్పుడు ఏదైనా సరే కొలతలు అనేది పక్కా ఉండాలండి. ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ 2 స్పూన్స్ ఫుల్గా ఆవాలు ఉన్నాయండి, 1 స్పూన్ ఫుల్గా మెంతులు. వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకుంటాము. ఇంట్లో ఏదో ఒక కప్పు కొలత అయితే తీసుకోండి. నేను ఇక్కడ చిన్న కప్పు ఒకటైతే తీసుకున్నాను కదా. ఎన్ని కప్స్ అవుతుందో కొలిచి చూపిస్తున్నాను మీకు. నాకు టోటల్గా ఇది నాకు తెలిసి 3 కప్పులు అవుతుంది. 3 కప్పులు కాస్త ఎక్కువ ఉంది కదా. మీరు ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఉప్పు కారం వేసుకునేటప్పుడు కాయ అనేది ఎంత పులుపు ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్. ఎక్కువ పులుపు ఉందా, లేదంటే కొంచెం పులుపు తక్కువ ఉందా, స్వీట్నెస్ ఉందా. ఎందుకంటే ఇది నేను అంత లేతకాయ తీసుకున్నా కాబట్టి అంత పులుపు అనిపించట్లేదు. నేను కరెక్ట్గా కొలతలు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ నేను ఉప్పు అయితే కళ్ళుప్పు మిక్సీకి వేసుకున్నానండి. మనం సాల్ట్ అనేది పచ్చడిలో యూజ్ చేయడం వల్ల టేస్ట్ బాగుండదు, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. నేను ఇది కాస్త ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను. నేను ఎక్కువ % రెగ్యులర్గా కూడా ఇదే ఉప్పు వాడుతూ ఉంటాను. ఇలా మనకి 3 కప్పులు అయింది కదా, 1/2 కప్పు సాల్ట్ వేసుకుందాం. కారం వచ్చేసి 1/2 కప్పు కన్నా కూడా ఒక 2 స్పూన్లు ఎక్కువ తీసుకుందాము. మనం ఆవాలు మెంతిపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆవాలు మెంతిపిండి కూడా పూర్తిగా వేసేసుకుందాము. ఒకసారి కలిసేలా కలుపుకొని తాలింపు వేసుకుందాము. ఉప్పు అనేది తర్వాత అయినా కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు వాడేదాన్ని బట్టి అందులో కొంచెం ఉప్పుదనం ఉందా లేదా కాస్త అనేది ఉంటుంది. మీరు ఏం ప్యాకెట్స్ వాడతారో లేదంటే కళ్ళుప్పే వాడతారో దాన్ని బట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, చూసి వేసుకోండి. ఇక్కడైతే పూర్తిగా కలిసింది కదా, పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 200 ml అయితే ఆయిల్ తీసుకుందామండి. పల్లి ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ తీసుకుంటే పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడనే కాదండి, ఏ పచ్చడైనా, ఉసిరికాయ అయినా ములక్కాయ అయినా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఏ పచ్చడికైనా సరే ఈ 2 ఆయిల్స్ అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఆయిల్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ పోపు వచ్చేసి నేను పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర 4 తీసుకుంటున్నాను. మనకి నిల్వ ఉండాలంటే మాత్రం జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసుకోండి. నేను ఇది ఎన్ని రోజులు వస్తుందో, ఒక 10 రోజులు వస్తుంది అంతే. కూర్చొని తిన్నామంటే ఎక్కువ రోజులు రాదు కాబట్టి నేను ఈ పోపులన్నీ వేసాను. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనుకుంటే ముదురుకాయ తీసుకోవాలి. పోపు అనేది మనకి కొంచెం ఫ్రై అయింది కదా, ఇలా ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుందాము. మీరు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వాడండి. పట్టు తీసేసి వెల్లుల్లిపాయలు అలాగే యాస్టీస్గా వేసేయండి, పచ్చివైనా కలిపేయచ్చు. మనకి పచ్చడి నిల్వ ఉండటానికి వెల్లుల్లిపాయలు వెనిగర్ లాగా మనకి యూజ్ అవుతుందండి. కొంచెం మనకి పోపు అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇక్కడ 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంగువతో పోపు పెట్టుకుంటే చట్నీ స్మెల్ చాలా బాగుంటుందండి. పోపు అనేది మనకి రెడీ అయిపోయిందండి, పచ్చట్లో వేసేసుకుందాము. ఇక్కడ నేను వేడి ఆయిలే వేసానండి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ చేయట్లేదు కాబట్టి. మీరు ఎక్కువ రోజులు నిల్వ చేయాలి అంటే ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి, తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోవాలి. తడి లేకుండా గిన్నెలు చూసుకోవాలి.
ఇలా కొన్ని జాగ్రత్తలు టిప్స్ తీసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఇప్పుడు పచ్చట్లో ఆయిల్ అనేది సరిపోనట్లుగా అనిపిస్తుంది కదా, మీకు రేపు చూసారంటే నెక్స్ట్ డే చూసారు అంటే ఆయిల్ అనేది పైకి కొంచెం తేలుతూ ఉంటుంది. మనకి చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. నిల్వ ఉండే వాళ్ళ సంగతి నేను చెప్తుంది. ఎక్కువ రోజులు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళు అలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మనకి ఇప్పుడైతే తురుము పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా ఈ మామిడికాయ తురుము పచ్చడి చూపించేశాను కదా. మీకు కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, తెలుగు వారి కిచెన్ ఛానల్ని ఫాలో అయ్యండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ సింపుల్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.